బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లకు పోలీసులు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. గత నెలలో ఏమైనా కేసుల్లో ప్రమేయం ఉందా అని పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీశారు. ఇకపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎలాంటి కేసుల్లో ప్రమేయం లేకుంటే 4 నెలల్లో రౌడీ షీట్లు తొలగించే అవకాశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. కృష్ణలంక, పడమట పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు కూడా ప్రత్యేకంగా కౌన్సిలింగ్ నిర్వహించారు. విజయవాడలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లకు పోలీసులు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. గత నెలలో ఏమైనా కేసుల్లో ప్రమేయం ఉందా అని పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీశారు. ఇకపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మా విజయవాడ ప్రతినిధి వెంకట్ ఫోన్ లైన్లో మనకి మరింత సమాచారాన్ని అందిస్తారు. వెంకట్, సస్పెక్ట్ షీటర్లు తో ఈ రోజు పోలీసు అయితే ఉన్నతాధికారులు అయితే సమావేశం అయ్యారు. ప్రత్యేకంగా వారందరినీ స్టేషన్కి పిలిపించి పలు హెచ్చరికలు అయితే జారీ చేశారు. గత 2 నెలల కాలంలో జరుగుతున్న విజయవాడలోని అనేక కేసుల నేపథ్యంలో రౌడీ షీటర్ల పాత్ర, అదేవిధంగా సస్పెక్ట్ షీటర్ల కదలికలపైన థాంక్యూ వెంకట్.